ఒక ప్రశ్నతో నేను ఈ మాటలను ప్రారంభిస్తాను. ప్రపంచంలో అంటే ఏ మతాన్ని తక్కువ చేయడానికి చెప్పట్లేదు, అనేకమైన మతాలు ఉన్నాయి. ఏ మతం కూడా మనిషిని చెడిపోమని చెప్పట్లేదు, చెడ్డగా బ్రతకమని చెప్పట్లేదు. అన్ని మతాలు కూడా మనిషిని మంచిగానే బ్రతకమన్నాయి. అవునా కాదా? నేను యథార్థంగా చెప్తాను, వాక్యం సత్యం. ఇతర మతాల గురించి కూడా యథార్థంగానే మాట్లాడతాను. చెప్పినాయా చెప్పలేదా? మంచిగానే బ్రతకమన్నాయి. ఎక్కడికి ఎందుకు మన హైందవ ధర్మంలో ఏముందంటే సర్వేజన సుఖినో భవంతు అని ఉంది. అంటే దాని అర్థం ఏంటి? జనాలందరూ బాగుండాలని. మరి ఇప్పుడు యేసు ప్రభువుని మనం ఎందుకు నమ్ముకోవాలి? అన్ని మతాలు మంచినే బోధిస్తున్నాయి కదా. క్రైస్తవ్యానికి మిగిలిన వాటికి ఉన్న వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం ఏంటి అంటే, ఒక మనిషిని మంచిగా బ్రతుకు అన్నంత మాత్రాన ఆ వ్యక్తి మంచిగా బ్రతకలేడు. మిగతావన్నీ మతాలు క్రైస్తవ్యం మాత్రమే మార్గం ఎందుకని అంటే, ఇతర మతాలు ఏం చెప్పినాయి అంటే మనిషి పాపములో ఉన్నాడు, మనిషిలో చెడు ఉంది, మనిషి మంచిగా బ్రతకాలి చెప్పినాయి. కానీ మనిషి మంచిగా బ్రతకాలని తెలిసినంత మాత్రాన మంచిగా బ్రతకలేడు. అది ఇంపాసిబుల్. కావాలంటే మీరు తాగుబోతుని ఒకసారి అడగండి. మనం తాగుబోతుని చూస్తే లెక్చర్లు ఇస్తూ ఉంటాం, సేవకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు, ఏమని తాగితే పాడైపోతావు, అట్టపోతావు, మీ ఇంట్లో ఎలా ఉంటుంది అలా ఉంటుందని. కానీ తాగేవాడి దగ్గరికి వెళ్తే వాడే లెక్చర్ ఇస్తాడు, తాగడం వల్ల కష్టాలు ఏంటి నష్టాలు ఏంటి అని. తాగేవాడికి తాగకూడదని తెలిసా తెలీదా? తెలిసినప్పుడు వాడు తాగుతున్నాడు, తాగట్లేదా? వ్యభిచారం చేసేవాళ్ళు కానీ, దొంగతనాలు చేసేవాళ్ళు కానీ, తప్పులు చేసేవాళ్ళు కానీ తప్పు చేయకూడదని తెలిసినా కూడా తప్పు చేస్తున్నారా చేయట్లేదు? అన్ని మతాలు ఎలాంటివి అంటే, మనకు జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి జ్వరాన్ని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి ఏం చెప్తారు? మనకి జ్వరం ఎంత ఉందని చెప్తారు. మిమ్మల్ని కనుక టెస్ట్ చేసి జ్వరం ఎంత ఉంది ఇంటికి వెళ్ళి అన్నారు, మీరు ఏమంటారు? ఈ డాక్టర్కి ఎండకు మతిపోయినట్టుంది, థర్మామీటర్తో టెస్ట్ చేసి పంపించేసేటంటే ట్యాబ్లెట్లు ఇవ్వకుండా అంటారు అనరా? అంటే ఒక డాక్టర్ దగ్గరే మనము వైద్యం కొరకు వెళ్ళి మన సమస్య తెలుసుకుని దానికి పరిష్కారం దొరకకపోతే తిట్టుకుంటాం. అలాగే అన్ని మతాలు మనిషి పాపి అని బోధించినాయి, కానీ ఆ పాపము నుంచి విడుదల పొందే మార్గాన్ని మాత్రం బోధించలేదు. అంటే యూట్యూబ్లో మీరు కనుక నా సాక్ష్యం చూడాలనుకుంటే శ్యామ్ కుమార్ మురాల్ అని టైప్ చేయండి, నా సాక్ష్యం వస్తుంది. ఆ సాక్ష్యం ఏంటంటే, నేను యేసు ప్రభు ఎవరో తెలియని కుటుంబం నుంచి సత్యాన్వేషణ అన్ని మత గ్రంథాలను చదివి అసలు నిజమైన దేవుడు ఎవరు, అన్ని మతాలు ఏం బోధిస్తున్నాయి, మతాలు ఏంటి, మతాల ఆవిర్భావం ఏంటి, వీటన్నిటిని తెలుసుకున్న తర్వాత నేను యేసు ప్రభుని తెలుసుకున్నాను. అంటే ఏ పాస్టర్ గారు వచ్చి నాకు సువార్త చెప్పలేదు, మారు అని నాకు బోధ చేయలేదు. బైబిల్ చదివిన తర్వాత, ఇతర మత గ్రంథాలు చదివిన తర్వాత నేను యేసు ప్రభు గురించి తెలుసుకున్నాను. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మంచిగా బ్రతకమని తెలిసినంత మాత్రాన మనం ఎలా బ్రతకలేం? మంచిగా బ్రతకలేం. ఎందుకు మంచిగా బ్రతకలేం? మంచిగా బ్రతకాలని తెలిసినా మనం ఎందుకు మంచిగా బ్రతకలేమంటే, బైబిల్లో దానికి స్పష్టత ఉంది. ఎందుకు బ్రతకలేమంటే, మనలో ఒక నియమము పని చేస్తుంది. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరిలో కూడా ఆ నియమం అనేది ఏం చేస్తుందంటే, ఇష్టము లేకపోయినప్పటికీ కూడా పాపము చేయడానికి మనిషిని ఈడ్చుకుని పోతుంది. ఏంటి ఆ నియమం? చూడండి, రోమీలు రాసిన పత్రికలో పౌలు గారు ఈ నియమం గురించి చెప్తున్నాడు. 7వ అధ్యాయం 18వ వచనం. త్వరగా తీయండి, నేను చదువుతాను. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనన్న కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయటం నాకు కలగట్లేదు. అంటే చూడండి, ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు? నా శరీరం మంది ఏమి నివసించట్లేదంట. అసలు మన దేహం ఎంత దరిద్రంగా ఉంటుందంటే, రాత్రిపూట మనం మంచి స్మెల్ వచ్చే బిర్యానీ తింటాం, కానీ ఉదయం మనలో నుంచి వచ్చేది ఏంటి? ఇప్పుడు మంచిగా ఫ్రెష్గా వాటర్ తాగుతాం, మినరల్ వాటర్ అయితే కొద్దిగా టేస్ట్గా ఉంటుంది, మామూలు వాటర్ అయితే కొంచెం నార్మల్గా ఉంటుంది. కానీ మనలో నుంచి చెమట ఎలా వస్తుంది అంటే, మనలో మంచిదేది నివసించదు. ఎందుకంటే ప్రతి మనిషిలో ఒక నియమము, ఒక బీజము పనిచేస్తుంది. అదే పాప బీజము, పాప నియమం. అందుకే చూడండి, ఇక్కడ ఇంకా క్లారిటీ రావాలంటే 23వ వచనం చూడండి. వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయములో ఉన్న పాప నియమునకు నన్ను చెరపట్టబోచున్నది. 24వ వచనం చూడండి. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? చూడండి, పౌలు గారు సైతం చెప్తున్న మాట ఏంటంటే, మేలేంటో తెలుసు, కీడేంటో తెలుసు, పాపం ఏంటో తెలుసు, పుణ్యం ఏంటో తెలుసు, కానీ మేలు చెయ్యాలని నాకున్న చేయలేని పరిస్థితులు నేను ఉన్నానని చెప్తున్నాడు. కారణం ఏంటంటే, పౌలు గారిని ఈడ్చికెళ్తుంది ఏంటి అంటే పాప నియమం. ఖచ్చితంగా చెప్తున్నాను, మీలో ఎందరైతే మారు మనసు పొందకుండా బాప్తిసం పొందకుండా ఉన్నారో,
వారందరిలో కూడా ఖచ్చితంగా ఈ నియమం పనిచేస్తుంది. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరిలో వాక్యం చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను. అంటే అందరిలో పాపం ఉందా లేదా? అయితే ఇక్కడ మరి ఈడ్చికెళ్తే తప్పు నాది కాదు కదా అని మీరు అనొచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఆ పాప నియమము నుంచి కనుక మీరు విడుదల పొందకపోతే, ఆ పాపము నుండి మీరు విడుదల పొందకపోతే మీరు ఖచ్చితంగా 2 చోట్ల నష్టపోతారు. ఒకటి భౌతిక సంబంధంగా భూమి మీద నష్టపోతారు, 2 నిత్యత్వాన్ని కోల్పోతారు. క్లుప్తంగా చెప్తాను ఈ విషయాన్ని. ఇప్పుడు పాప నియమం అనేది ఎవరెవరిలో ఉంది? నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది కదా, మీకు అర్థం కావడం చెబుతా వినండి. పాప నియమం అనేది ఎలాంటిదంటే, ఇప్పుడు ఒక బలవంతుడు ఉన్నాడు ఇక్కడ, సపోజ్ నేనే ఉన్నాను అనుకోండి. ఎవడన్నా ఒక 10 సంవత్సరాల పిల్లోడు ఉన్నాడు, వాడిని అక్కడికి వెళ్ళరా అన్నాను, వాడు నేను వెళ్ళను అన్నాడు. ఇప్పుడు నేనేం చేస్తానంటే, వాడిని ఈజీగా బలవంతంగా పట్టుకుని అక్కడికి ఏం చేస్తాను, తీసుకెళ్ళగలుగుతా. వాడు బలంగా ఉంటాడా, నేను బలంగా ఉంటానా? ఎందుకంటే నేను పెద్దవాడిని. అలాగే ప్రపంచంలో మనిషి జయించలేనివి 2 ఉన్నాయి. ఒకటి పాపము, రెండవది ఏంటో తెలుసా? మరణం. పాపాన్ని ప్రపంచంలో ఏ మనిషి జయించలేడు. అయితే ఇలాంటి పాపం ఏం చేస్తుందంటే మనిషిలో ఉండి మనిషిని ఈడ్చికెళ్తుంది పాపం చేయడానికి. ఇప్పుడు మనిషి పాపం చేస్తే నష్టము పాప నియమానికి కాదు, పాపము చేసిన వ్యక్తికే ఖచ్చితంగా. అందుకే వాక్యములో ఎన్నోసార్లు మనిషిని పవిత్రపరుస్తానని దేవుడు చెప్పాడు. మనిషిని పవిత్రపరచడానికి ఆయన వచ్చాడని చెప్పాడు. పాపులను వారి పాపము నుండి విడిపించడానికి ఆయనకు వచ్చానని చెప్పాడు. పాపం వల్ల జరిగేవి ఏంటి అనేది 3 పాయింట్లు చెప్పి, ఈ పాప నియమం నుండి మనం విడుదల పొందాలంటే ఏం చేయాలని క్లుప్తంగా చెప్తాను. ఎవరు తీయొద్దు కానీ, సంఖ్యాకాండంలో ఈ పాపం వల్ల ఏమొచ్చింది అని కనుక మనం చూస్తే 32:23 ఏముందంటే, మీ పాపము మిమ్మల్ని పట్టుకునిద్ది అని ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే, వారు చేసే తప్పులు ఎవరు చూడలేదు, మేము చేసేది రహస్యంగా ఉంది అని అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు రహస్యంగా చేసిన ప్రతి తప్పుకి ఒకరోజు బహిరంగంగా మీరు ఖచ్చితంగా శిక్షను అనుభవిస్తారు. అది భూమి మీద అనుభవిస్తారు. ఒకవేళ మీరు చేసిన తప్పుకి కనుక పరిష్కారం భూమి మీద మీరు చూడకపోతే, పరిహారం మీరు పొందకపోతే, ఖచ్చితంగా నిత్యత్వంలో కూడా మీరు చేసిన తప్పుకి శిక్షను అనుభవిస్తారు. ఒకటేది. రెండవది ఏంటంటే, పాపం వలన శాపం వస్తుంది. ఏమొస్తుంది? ఓకే, ఇంతటితో చాలు, టైం అయిపోయింది. క్లుప్తంగా చెప్తాను పాప నియమం నుంచి విడుదల పొందాలంటే ఏం చేయాలో. ఇప్పుడు ఈ శాపం ఏం చేస్తుందంటే జీవితంలో దరిద్రాన్ని, రోగాన్ని, కష్టాన్ని, నష్టాన్ని, ఇలాంటి అన్నిటిని తీసుకొచ్చేది. అయితే ఇప్పుడు ఈ పాప నియమము నుండి మనల్ని విడిపించేది ఏంటి అంటే 8వ అధ్యాయం 1వ వచనం, త్వరగా తీయండి. 8వ అధ్యాయం 1వ వచనం, రోమిలు రాసిన పత్రిక. 8:1 చూడండి. సరే 2 చూసేయండి డైరెక్ట్గా. క్రీస్తు యేసునందున్న వారికి ఏమీ లేదు అంటే, పాపం వల్ల మీరు పాప నియమంలో నడవడం వల్ల ఖచ్చితంగా శిక్షను అనుభవిస్తారు. ఇప్పుడు వారు చెప్పాను. తర్వాత క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు విధి లేదు? చదవండి తర్వాత చూడండి. క్రీస్తు యేసునందు జీవం ఇచ్చే ఆత్మ నియమం ఏం చేస్తుంది? పాప మరణముల నియమము నుండి, అంటే పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తే తప్ప, పరిశుద్ధాత్ముడు ఎంటర్ అయితే తప్ప ఒక వ్యక్తి తనంతట తాను పాపాన్ని జయించలేడు. పరిశుద్ధాత్ముడు నీలోనికి రావాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? పేతురు గారు చెప్తాడు స్పష్టంగా అపోస్తల కార్యాల్లో, మీరు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరాన్ని దేవుడు ఏం చేస్తాడంట అంటే, మీరు ఎప్పుడైతే బాప్తిసాన్ని పొందుతారో అప్పుడు జరిగేది ఏంటంటే పరిశుద్ధాత్ముడు మీలోకి వస్తాడు. పరిశుద్ధాత్ముడు మీలోకి వచ్చి మీరు పాపాన్ని జయించడానికి సామర్థ్యం ఇస్తాడు. ఈరోజు బాప్తిసం పొందిన వాళ్ళ పాపం ఉందా లేదా? ఖచ్చితంగా చెప్తున్నా, లేదు, లేదు. కానీ పాపం చేసే అవకాశం ఉందా? ఉంది. పాపము చేయడానికి నీలో పాపం ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే ఆదాము అవ్వను దేవుడు తయారు చేసినప్పుడు ఆదాము అవ్వలో పాపం ఉందా? కానీ వాళ్ళల్లో పాపం లేకపోయినా వాళ్ళు పాపం చేశారా? చేశారు. అంటే ఇదంతా చాలా పెద్ద సబ్జెక్టు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మారు మనసు పొందండి, అవకాశం ఉండగా దేవుడికి జీవితాన్ని ఇవ్వండి. పాపము నుంచి, దరిద్రా నుంచి, సమస్త భ్రష్టత్వం నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించి ఖచ్చితంగా ఆశీర్వాదకరమైన జీవితాన్ని మీకు అనుగ్రహిస్తాడు.